ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. స్వయం కృషి థీమ్ తో తానే స్వయంగా నవ్వించి స్కిట్ కొట్టడానికి కృషి చేస్తా అంటున్నాడు మన నూకరాజు. సో లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు along with his team. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా. ఏంటి మామయ్య చెప్పులు గుట్టలా ఉన్నాయి? మన వెంకీ మంకి అన్న తాగుబోతు రమేష్ అన్న ఉన్నారు కదా, అమలాపురం ఈవెంట్కి వెళ్ళినప్పుడు వచ్చింది. అవునా? సరే గాని వెనక ఇదేంటి గూడ్స్ ట్రైన్ ఉంది? అది గూడ్స్ ట్రైన్ కాదురా, ఆ ట్రైన్ నిండా చెప్పులే. అదేమో చేశారు? సిరి షాప్ ఓపెనింగ్ వెళ్ళిందిరా. ఏంటి మామయ్య చెప్పులేమో అరిగిపోయి ఉన్నాయి? యాంకర్ సిరి చెప్పులు తమ్ముడు. యాంకర్ సిరి చెప్పులా ఎలా అరిగిపోయాయి? అవకాశాల కోసం తిరిగి తిరిగి మరి వచ్చాయా? వచ్చాయి. మోకాళ్ళ నొప్పులు అవకాశాలు కాదు. కృష్ణ భగవాన్ గారికి షూటింగ్ ఉందంట. ఆ చెప్పులు కవర్ ఎక్కడ ఉందో తీస్తావు, పాలిష్ చేసేద్దాం. అర్థమైందా? త్వరగా. ఏమైంది? ఇదేంటి ఒక మగ చెప్పు వచ్చింది, ఒక ఆడ చెప్పు వచ్చింది? అంటే రాత్రి కంగారులో ముందు ఆ చెప్పులు షూలు ఇవన్నీ సరిగ్గా క్లీన్ చేయి. అర్థమవుతుందా? కస్టమర్లు వచ్చే టైం అయింది. మీరు దేనికి వచ్చారండి? రీల్ చేయడానికి వచ్చాను. రీల్ చేయడానికి? ఆవిడ చేస్తానంది నాతో రీలు. మామయ్య ఒకసారి దాని కలర్ చూడు, నా కలర్ చూడు. కలర్ దేవుందిరా, హైట్ మ్యాచ్ అయింది కదరా. కలర్ మ్యాచ్ అయింది కదా ఇక్కడ. సరే ఎవరితో చేస్తే వాళ్ళే చేస్తారు. అది చెప్పమ్మా 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 చెప్పేసి అంటుంది ఓ మోమాటం. అయితే రీల్ చెప్పుతోనా? ఊరుకో, నువ్వు మాతో చేస్తావేమనుకుంటే చెప్పులతో చేస్తావా నువ్వు? అయ్యో హర్ట్ అవ్వకండి. నేను రీల్ చేస్తానండి. అసిస్టెంట్ డైరెక్టర్ దొరికేశారా? నా సినిమాలో నాకు కావాల్సిన హీరో హీరోయిన్ దొరికేశారు. సార్ 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 నాకు మీరు కావాలి సార్. నాకు ఈవిడే కావాలి. ఈవిడే కావాలని డైరెక్ట్ అంటే కుదరదు, ఫస్ట్ నెంబర్ తీసుకోవాలి. అది కాదు మేడం, నేను డైరెక్టర్ ని, నా సినిమాలో నాకు హీరో హీరోయిన్ గా మీ ఇద్దరు కావాలి. నేను హీరోనా? మీరు హీరో సార్. ఓకే, మీకు ఓకేనా సార్? మేడం మీకు? నాకు రెడీ అని చెప్పండి. మన సినిమా హిట్. మామయ్య చెప్పమ్మా. నాకు హీరోగా ఛాన్స్ వచ్చింది, నాకు మంత్రిగా ఛాన్స్ వచ్చింది. కాదు మామయ్య, నా లైఫ్ సెటిల్ అవ్వాలి కదా మామయ్య. అలా అంటావేరా? ఇప్పుడు నువ్వు షాప్ వదిలేసి వెళ్ళిపోతే నేను ఒక్కడే. ఇన్ని డ్రామాలు వద్దు, పని చేయడానికి ఎవరు లేడని నన్ను పెట్టుకుంటున్నావు, అంతే కదా? అది కాదురా, షాప్ వదిలేసి వెళ్ళిపోతే నేను ఎలా పని చేయను? మామయ్య కావాలంటే నువ్వు షాప్ క్లోజ్ చేసి వచ్చాయి, షూటింగ్ లో ఏదో పని చూస్తా నీకు కూడా. సార్ స్టార్ట్ చేద్దాం. నేను ఇలా కొద్దిగా అరేంజ్మెంట్స్ చేసుకుంటాను సార్. అల్లుడు మా ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఇట్లా ఈ సినిమాలో వాటా కావాలని అలాంటి ఏం చేయకు. ఇది నా కష్టం, నా ఫలితం, నా శ్రమ. సర్లే, నువ్వు బాగుంటే నాకు అదే చాలు. అది సరే బాగా చేయి అల్లుడు. సార్ రెడీ కదా? రెడీ. సార్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హీరో గారు మీకు ఇష్టం లేకపోయినా మీ వెంట పడుతూ మిమ్మల్ని కొడుతున్నారు. ఓకే. దెబ్బకి మీరు వెనక్కి తిరిగి ఆయన్ని చెప్పుతో కొట్టాలన్నమాట. అలాగే. యాక్షన్. హే బేబీ, ఐ లవ్ యు. వాట్? ఐ లవ్ యు ఏంటండి? వదలండి. సారీ. వదలండి. నరేష్, చాలా గట్టిగా తోసావే నువ్వు, చాలా గట్టిగా తోసావే నువ్వు. ఎన్ని రోజులు మన ఇద్దరి మధ్య ఉన్నది స్నేహం అనుకున్నాను, కామని నాకు ఇప్పుడే అర్థమైంది. ఇట్స్ జస్ట్ అట్రాక్షన్. వాట్ యు టాకింగ్? అట్రాక్షన్? నా చెప్పు తెగిపోయింది. దాందే ఉంది. ఒక నిమిషం. అసిస్టెంట్ డైరెక్టర్ ఇంకో చెప్పు తీసురా. లేదు సార్, ఒక చెప్పే ఉంది. ఇంకో చెప్పు లేకపోవడం ఏంటయ్యా? కంటిన్యూటీ చూసుకోవాలి కదా. ఇప్పటికిప్పుడు చెప్పుకుంటేవాడు ఎక్కడ దొరుకుతాడు? ఏమైంది సార్? ఆ చెప్పు తెగిపోయిందండి, షూటింగ్ అయిపోతుంది. మా అల్లుడు షూటింగ్ ఆడుకోడు సార్, చెప్పే కదా. ఇగోండి సార్, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఈ 200 ఉంచండి సార్. అయ్యో చిల్లర లేదు సార్. అయ్యో పర్లేదు, మొత్తం మీరే ఉంచుకోండి. 200? మీకే సార్. 2 చెప్పులు కుడితే 20 ఇచ్చేవారు, ఒక చెప్పు కుడితే 200. అంటే చెప్పు తెగినప్పుడల్లా కుడితే 200. అర్థమైపోయింది నాకు ఏం చేయాలి. రెడీ సార్, చెప్పు అయిపోయింది. షూట్ స్టార్ట్ చేయండి సార్. అల్లుడు కుమ్మే కుమ్మే. యాక్షన్. నా పెట్టేసివన్నీ కామెంట్. యు సెన్స్లెస్ ఫెలో. గాట్ ఇట్. కొట్టి కొట్టి నా చెప్పు తెగిపోయింది. చెప్పు తెగిపోయిందా? సార్
ఒరే మావా 200 కోసం 2 సార్లు కొట్టిస్తావురా నన్ను నువ్వు నువ్వు ఏదో గ్యాంబ్లింగ్ ఆడుతున్నావు నీ సంగతి తెలుస్తాగు షార్ట్ ఓకేనా షార్ట్ ఓకే అండి మీరు ఒక్క నిమిషం రిలాక్స్ అయితే నేను సర్దుకుంటాను నువ్వు ఇట్రా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అంటే ఎలా ఉండాలి అయ్యా ఇటు తిరుగు హీరో హీరోయిన్ మాట్లాడినప్పుడు అసలు మాట్లాడకూడదు సైలెంట్ గా ఉండాలి హీరోయిన్ డైలాగ్ చెప్పిన తర్వాత నువ్వు నవ్వాలి ఎలా నవ్వుతావు అంత వద్దు తగ్గించు హలో అమ్మా ఈరోజు షూటింగ్ వెళ్ళాం కదమ్మా డైరెక్టర్ గారు నన్ను పిలిచి హీరో హీరోయిన్ పక్కన పెట్టి రే ఇట్రా ఎలాగుండాలి ఎలా నవ్వాలి అన్ని చెప్పాడమ్మా కుక్క తిరగకుండా ఎలా చెప్పానమ్మా కుక్క తిరగకుండానా మరి ఎన్టీఆర్ డైలాగ్ చెప్పానమ్మా ఏమంటివి జాతర పోమను సోత సుత్తమను నిలువ అర్హత కాదంటే అరే సుత్తులు మేకలు అంటున్నాడు ఈ క్షేత్ర పరీక్ష గాని క్షేత్ర పరీక్ష కాదు ఇది మాకు పరీక్షల బాబు ఫోన్ కట్టే ఫస్ట్ కుక్క తిరగకుండా డైలాగ్ చెప్పాను నీ కుక్కకి నీకో దన్న నువ్వు వెనక పోరా బాబు మేడం నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోదాం సార్ సీన్ ఏంటంటే హీరోయిన్ గారికి దెయ్యం పట్టింది మీరు ఆ దెయ్యాన్ని విడిపిస్తున్నారు యాక్షన్ నువ్వు కట్టే నిమ్మకాయ నిజమైతే నేను కొట్టే కొబ్బరికాయ నిజం సూపర్ సార్ ఈ సీన్ లో చెప్పు తెగలేదు షియాజీ షిండే గారి వాయిస్ కూడా చేశారు అవునా సార్ వినబడలేదు సార్ సార్ రండి టేక్ ఓకే చేశారా మీరు ఓకే కదా బాగుంది కదా అలా ఎలా చేస్తారు సార్ ఏమైంది సార్ సీన్ నేచురల్ గా ఉండొద్దా విలేజ్ లో ఎలా ఉంటుందో తెలుసు ఎలా ఉంటుంది సార్ చెప్పు తీసుకుని కొడతారు గుణపాలతో పొడుస్తారు మన దగ్గర ఎలాగో గుణపాలు లేవు కదా చెప్పులు ఉన్నాయి కదా సార్ మంచి ఐడియా ఇచ్చారు సార్ ఇప్పుడు నేను మంచి ట్విస్ట్ పెడతా చూడండి జనరల్ గా అమ్మాయిలకి దెయ్యం పడుతుంది కదా ఇక్కడ మనకి హీరోకి దెయ్యం పడుతుంది హీరోయిన్ వదిలిస్తుంది అనమాట ఉంది సార్ మీలో సీన్ కొద్దిగా ఇంప్రూవైజ్ చేశాను సార్ మంచిగా ఎదిరిపోద్ది ఇప్పుడు చిన్న ట్విస్ట్ మన ఆడియన్స్ కి మీకు దెయ్యం పట్టింది హీరోయిన్ గారు ఆ దెయ్యాన్ని చెప్పు తీసుకొని కొట్టి ఆ దెయ్యాన్ని వదిలిస్తారు చెప్పు కాకుండా వేరే ఏం లేవా నేను షియాజీ షిండే కాదురా నేను అరుంధతిరా సారీ ప్యాకప్ సార్ సినిమా అయిపోయింది నేను చేయట్లేదు సినిమా ప్లీజ్ సార్ ప్రొడ్యూస్ కొడుతున్నారా మిమ్మల్ని 70mm స్క్రీన్ మీద చూసుకోరా సార్ నువ్వు 70mm స్క్రీన్ కాదు వీడు 70mm రాడ్ పెడుతున్నాడు నాకు థియేటర్ల బయట మీకు కట్అవుట్లు పూలదండలు సినిమా అయిపోయినప్పుడు నా ఫోటో కట్అవుట్ పడుతుందిరా నువ్వు నన్ను స్టార్టింగ్ లో ఏ కలర్ ఉన్నా నేను తెలుపు ఇప్పుడు ఎలా ఉన్నా ఎరుపు ఎవరు నన్ను ఎరుపు చేస్తాడు నేను చెయ్యను ఎక్కువ మాట్లాడుతున్నావు సార్ చెప్పు తగ్గిపోయింది సార్ నీ కుడతాను సార్ 200 ఇవ్వండి సార్ ఇంద్రజ మ్యామ్ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనేది విన్నాము ఇప్పుడు ఏదో పొట్టకూటికి చెప్పు దెబ్బ ఇది కొత్త కథ బాగుంది చాలా బాగుంది రాజు అండ్ ఫనీ గారు చాలా బాగా చేశారు వెరీ గుడ్ కృష్ణ భగవాన్ సార్ నోకా నరేష్ బాగా చేశారు తన్మయ్ బాగా చేశారు ఎక్కువ నవ్వించింది మట్టికి శ్రీకాంత్ అవును మీరే ఎక్కువ నవ్వించారు కుక్క తిప్పుకోకుండా చెప్పారు ప్రతి డైలాగు బాగుంది నోకరాజు చాలా బాగా చేశారు